జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేశారని స్మరించుకున్నారు. ఇందిరాగాంధీ మంత్రి మండలిలో నుంచి కూడా అత్యవసర పరిస్థితిని ఎదిరించి రాజీనామా చేశారని గుర్తు చేశారు. జనతా పార్టీ అధినేత ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు అడ్డుకున్నారన్నారు. రాజ్య యువశక్తి పథకం కార్యరూపం దాల్చితే నిరుద్యోగులకు ఉపాధి లభించదని, మహనీయుల జయంతి ఉత్సవాలతో పాటు వారి ఆశయాలు అమలు చేసినప్పుడే నిజమైన నివాళి అన్నారు. చౌదరి చరణ్ సింగ్ గారు రాజీనామా చేసిన దరిమిలా ఏదైతుందో మరి భారత రాష్ట్రపతితోని తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జనతా పార్టీ అధినేతగా బాబు జగజీవన్ రామ్ గారికి పిలుపునియవలసి ఉండే. మరి అటువంటి ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని ఏదైతుందో అది కేవలం పెట్టుబడిదారులు, ఉన్నత వర్గాలు ఏదైతే కుట్రపూరితంగా బాబు జగజీవన్ రామ్ గారికి లభించాల్సినటువంటి అవకాశాన్ని వారికి కల్పించలేకపోవటం నిజంగానే దురదృష్టకరమైన ఒక సంఘటనగా నేను పేర్కొంటున్నాను. మళ్ళీ నిజంగా నేను ఒక అదృష్టవంతుని భావిస్తాను చెప్పండి. ఇక్కడ చాలా వరకు మిత్రులు తెలియకపోవచ్చు. నేను జగజీవన్ రామ్ గారి నాయకత్వంలో ఏదైతుందో వారి ఆధ్వర్యంలో జనతా పార్టీలో పనిచేసినటువంటి పనిచేసినటువంటి అనుభవం నాకుందని చెప్పండి. నా బాధ్యతగా భావించే విధంగా నేను నా కర్తవ్యం ప్రజా జీవితాన్ని కొనసాగింప చేయడానికి జగజీవన్ రామ్ గారు నాకు ఆదర్శమూర్తి అని చెప్పని నేను ఈనాడు ఈ సందర్భంగా పేర్కొంటున్నాను చెప్పంటూ నేను ఇవాళ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఇవాళ ఏ విధంగానైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రాజ్యాంగాన్ని మనకు అందింపజేయడం జరిగిందో ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 3(4) పొందుపరిచి నూతన రాష్ట్రాల ఏర్పాటులో ఏదైతుందో రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏదైతుందో రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే విధంగా అందులో పొందుపరచడం జరిగింది.